హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ముసురు పడుతోంది. సిటీలో అంతటా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కుకుట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్లో వర్షం పడింది. యూసఫ్గూడ, కార్మిక్ నగర్, ఫిలిం నగర్, సుచిత్ర, బాలానగర్, జీడిమెట్ల, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేటలో వర్షం పడింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ వ్యాప్తంగా రాత్రి నుంచి ముసురు పడుతోంది. సిటీలో అంతటా చిరుజల్లులు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కుకుట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్లో వర్షం పడింది. యూసఫ్గూడ, కార్మిక్ నగర్, ఫిలిం నగర్, సుచిత్ర, బాలానగర్, జీడిమెట్ల, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేటలో వర్షం కురిసింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూల్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి చాలా ఏరియాల్లోని రోడ్లపై నీరు నిలిచిపోయింది. అక్కడక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది? చంద్రిక, అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ముసురు, కొంత జోరు వాన అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ మనం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, సెంట్రల్ సిటీతో పాటు అవుట్స్కర్ట్స్లోనూ కూడా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు, ఎడతెరిపి లేని వర్షం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా బేగంపేట, రామ్గోపాల్పేట, మోండా మార్కెట్, రాణిగంజ్, సీతాఫల్ మండ్, అట్లాగే వారసిగూడ, అడ్డగుట్ట లాంటి ప్రధాన ప్రాంతాల్లో కూడా ఈ వర్షం పడుతోంది. దాంతోపాటు బోయిన్పల్లి తదితర సికింద్రాబాద్ పరిసరాల్లో అయితే మోస్తారు వర్షం అయితే కనిపిస్తోంది. ఇక ఎల్బీ నగర్, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ లాంటి అవుట్స్కర్ట్స్ ఏరియాలో కూడా వర్షం ఉదయం నుంచి కూడా జోరుగా కురుస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇక సరూర్ నగర్ కావచ్చు, సైఫాబాద్, అట్లాగే మలక్పేట్, మాదన్నపేట, చాదర్గఢ్ పరిసర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు ఇక రంగారెడ్డి విషయానికి వస్తే రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి నుంచి కూడా చిరుజల్లులతో మొదలై కొద్దిసేపటి నుంచి దాదాపు మనకు ఒక 1 అవర్ నుంచి కూడా కొంత వర్షం జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇటు రోడ్ల మీద అయితే వర్షానికి ఎక్కడికక్కడ వర్షం నీరు కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ వర్షం నీళ్లతోటి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వచ్చిపోయే వాహనదారులకు వర్షాలతోటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కురుస్తున్న వర్షానికి ఇటు ఆఫీసులకు వెళ్లే వాళ్ళతోటి కొంత రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రంగారెడ్డిలోని రాజేంద్ర నగర్ కావచ్చు, మైలార్దేవులపల్లి, అత్తాపూర్ కావచ్చు, హిమాయత్ సాగర్, అట్లాగే బండ్లగూడ, కిస్మత్పుర, నార్సింగ్, మణికొండ, గండిపేట్, కోకాపేట్ లాంటి ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రం మీద వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికైతే దాదాపు ఒక 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే రానున్న ఈ 2 రోజుల్లో కురిసే భారీ వర్షానికి మరింత కూడా వర్షపాతం పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక హైదరాబాద్తో పాటు మనకు మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో వర్షం కంటిన్యూ అవుతోంది. అయితే ఈ రోజు చాలా వరకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలతోటి ఇటు ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాలో ఎక్కువగా వర్షాల ప్రభావం ఉంది. అయితే హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొంత మోస్తారు వర్షం నేపథ్యంలో అయితే ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతోంది. రానున్న 2 రోజుల్లో కూడా మరింతగా భారీ వర్షాలు పెరిగితే కనుక ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆగస్టు నెలలో మనకు చివరి వారంలో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే జూలైలో కొంత మోస్తారు వర్షం చూసినప్పటికీ కూడా ఆగస్టులో కొంత మంచి వర్షాలే పడుతున్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో అడపాదడపా భారీ వర్షాలు చూసాము. అయితే ఈ రోజు, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ
తీవ్ర అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఇటు ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి నగరం మీద ఇటు ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపిస్తోంది. వర్షంతో పాటు ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వచ్చే టైంలో ముఖ్యంగా ఎవరైతే బయటకు వస్తుంటారో వాళ్ళు కొంత చెట్లు కావచ్చు, కరెంటు పోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఇటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈరోజు వర్షాలు అయితే భారీ వర్షాలకు అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అయితే రేపు కూడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అయితే మనకి ఈ మాన్సూన్ సీజన్లో ఋతుపవనాలకు తోడు ఈ అల్పపీడనాల కారణంగా ఈ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఈ వర్షాల కారణంగా ముఖ్యంగా ఎవరైతే ప్రజలు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, చెరువులకు దగ్గర కావచ్చు, అట్లాగే నాలాలకు దగ్గరగా ఉండే ఏరియాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్ని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు ఐఎండీ ఇస్తున్న అలర్ట్స్ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అట్లాగే నాలా పరిసర ప్రాంతాల్లో ఉండే ఏరియాల్లో ముఖ్యంగా నాలాలు కావచ్చు, అట్లాగే డ్రైనేజీలు ఉప్పొంగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ రోజంతా కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు కూడా వర్షం ఉండబోతుంది. ముఖ్యంగా ఈరోజు కొంత వీకెండ్ ట్రాఫిక్ రష్ అయితే తగ్గినట్టే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఈరోజు హాలిడే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏదైతే మనకు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో అయితే కొంత ట్రాఫిక్ జామ్ అయితే తక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. రేపు సండే కాబట్టి అతి భారీ వర్షాల నేపథ్యంలో కొంత పబ్లిక్ బయటికి రాకుండా ఉంటేనే మంచిదని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ముఖ్యంగా ఇటు చిరుజల్లులతో కూడిన వర్షంతో మొదలై ఇప్పుడు కొంత జోరు వాన కనిపిస్తోంది. సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. చిరుజల్లులే కాకుండా కొన్ని చోట్ల మోస్తారు వర్షం కంటిన్యూ అవుతుంది. దాదాపు 5 సెంటీమీటర్ల వరకు కూడా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే మరో 2 గంటల్లో కూడా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు వాయుగుండం మరింతగా బలపడి అట్లాగే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు కంటిన్యూ కానున్నాయి. అయితే ముఖ్యంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అట్లాగే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు కావచ్చు, నాలల్లో దగ్గర ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న జోరు వానకైతే రోడ్ల మీద ఇటు వర్షపు నీరు నిలిచి కొంత ట్రాఫిక్ జామ్ అయితే స్లోగా మూవ్ అవుతోంది. ఈ రోజంతా కూడా ఇదే విధమైన చల్లటి వాతావరణం, చిరుజల్లులు, మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ హరిత.